అందరికీ నమస్తే. నేను మీ శ్వేత. వెల్కమ్ టు కుటానా కిచెన్. ఈరోజు మన ఛానల్లో చాలా రుచిగా కమ్మగా చేసుకునే మామిడికాయ పప్పును ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పును తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న పప్పులోకి 2 కప్పుల నీళ్ళను పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది. ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని 3 పచ్చిమిర్చిని తీసుకొని వేసుకోవాలి. అలాగే పులుపుకు సరిపడా మామిడికాయ ముక్కలను వేసి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరిపోయేంత వరకు ఉంచుకోవాలి. చూడండి, పప్పు చాలా చక్కగా ఉడికింది కదా. ఇలా ఉడికిన పప్పుని పప్పు గుత్తితో లేదా గరిటతో ఒకసారి మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న పప్పులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని, పప్పు చిక్కగా ఉంది కాబట్టి ఇందులోకి 1.5 గ్లాస్ వరకు నీళ్లను యాడ్ చేసుకోవాలి. ఇలా నీళ్లను యాడ్ చేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు తాలింపు కోసం మరొక గిన్నె తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి, 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక ఈ తాలింపును పక్కన ఉడుకుతున్న పప్పులోకి యాడ్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా తాలింపును వేసిన తర్వాత పప్పు ఉడికించడం వల్ల పప్పు చాలా రుచిగా ఉంటుంది. పప్పు ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా పుల్లగా ఉండే మామిడికాయ పప్పు రెడీ. ఈ పప్పును అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ తీసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి మామిడికాయ పప్పును ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.